యాదవుల్లో ఒక్కరికి కూడా బీజేపీ జిల్లా అధ్యక్ష పదవి ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ నాంపల్లిలోని ఆ పార్టీ కార్యాలయాన్ని ముట్టడించేందుకు యత్నించారు. యాదవ హక్కుల పరిరక్షణ సమితి జాతీయ అధ్యక్షుడు మేకల రాములు యాదవ్ ఆధ్వర్యంలోని ముట్టడికి ప్రయత్నించారు. నిరసనకారులను పోలీసులు అరెస్ట్ చేసి పిఎస్కి తరలించారు. 19 జిల్లా అధ్యక్షులను బీజేపీ నియమిస్తే ఒక్క జిల్లా పదవి కూడా యాదవులకు ఇవ్వలేదని మేకల రాములు యాదవ్ మండిపడ్డారు. బీసీల్లో మెజారిటీలు యాదవులు అన్న విషయాన్ని బీజేపీ విస్మరించిందని చెప్పారు. గ్రేటర్ హైదరాబాద్లో యాదవులకు ప్రాబల్యం ఉందని, రంగారెడ్డి హైదరాబాద్ జిల్లా అధ్యక్ష పదవి ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. బీజేపీ రెడ్డిల పార్టీలా వ్యవహరిస్తోందని ఆక్షేపించారు. యాదవులకు పార్టీ పదవులు ఇవ్వకుంటే బీజేపీ నేతలను ఎక్కడికక్కడ అడ్డుకుంటామన్నారు మేకల రాములు యాదవ్. ఒక్కటి కూడా యాదవులకు ఇయ్యలే. దుర్మార్గం. వాళ్ళ రెడ్డి బీజేపీ అని పెట్టుకోరు. ఇంత దుర్మార్గమా? ఇవాళ చౌటుప్పల్లో అరెస్ట్ చేసిళ్ళు, నల్గొండ వాళ్ళని అరెస్ట్ చేసిళ్ళు, సిద్దిపేట వాళ్ళని అరెస్ట్ చేసిళ్ళు, కామారెడ్డి వాళ్ళని అరెస్ట్ చేసిళ్ళు. ఎక్కడికక్కడ పోలీసులు అలర్ట్ అయి అరెస్ట్ చేసిళ్ళు. నా కోసం కూడా వెతుకుతారు. మా సభ్యులందరూ కూడా, మా శ్రీనివాస్ యాదవ్ అన్న, మల్లేష్ అన్న, మా గుడిగసీన్ అన్న, మల్లికార్జున అన్న, అందరూ కూడా కార్పొరేషన్, గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్లో ఇవాళ యాదవ్లో 25 లక్షల మంది ఉన్నాం. గుర్తులేదా కిషన్ రెడ్డి? రెడ్డిల పార్టీ నడుపుతున్నావా? రెడ్డి బీజేపీ పెట్టుకో, అభ్యంతరం లేదు. జాగ్రత్త. లాస్ట్ టైం కూడా యాదవులకు మొండి చూపు చూసిండు. ఇవాళ ఓల్డ్ సిటీలో ఐఎస్ఐ ఉగ్రవాదుల చేతుల్లో మా బాలరాజు యాదవ్ చనిపోయింది తెలియదా? మీరు ఒక్క